హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. 19th జనవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇవాళ కొన్ని బిట్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్, సో ఎవరు కూడా ఎక్కడ మిస్ అవ్వకండి. ఇక ఫస్ట్ బిట్లోకి వెళ్తే, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ థేల్స్ టు మేక్ స్టార్ స్ట్రీక్ మిసైల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. స్టార్ స్ట్రీక్ మిసైల్ సిస్టమ్స్ అని ఉంటాయండి, అది ఆ మిసైల్ సిస్టమ్స్ని తయారు చేయడం కోసం అని చెప్పేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ BDL థేల్స్ తోటి అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఏదైనా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో అడుగుతారు. BDL ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1970లో స్టార్ట్ అయింది. అలాగే దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి సిద్ధార్థ్ మిశ్రా. BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉందండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడ్రసెస్ ప్రారంభ్ స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ 2021. ప్రారంభ్ స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ 2021ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడ్రస్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్, ఈయన ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. అయితే ఈ ప్రారంభ్ స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ 2021 సమ్మిట్కి సంబంధించి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రం బిమ్స్టెక్కి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. బిమ్స్టెక్ అంటే ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. సింపుల్గా చెప్పాలి అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్స్ని బిమ్స్టెక్ క్యాండిడేట్స్ అంటారు. దానికి సంబంధించిన క్యాండిడేట్లు ఇందులో పార్టిసిపేట్ చేశారండి. ఈ బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి టెన్జిన్ లేక్ఫెల్, అండ్ అలాగే దీని హెడ్ క్వార్టర్స్ బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్లో ఉంటుంది. బిమ్స్టెక్కి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అడుగుతారు, అండ్ అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని కూడా అడుగుతారు. బంగ్లాదేశ్, ఢాకాకి సంబంధించిన వాళ్ళు. నెంబర్ 3, Cabinet approves proposal for mineral reforms by amending MMDR Act 1957. MMDR Act 1957కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఈ క్యాబినెట్ అప్రూవ్స్ ప్రపోజల్ ఫర్ మినరల్ రిఫార్మ్స్ బై అమెండింగ్. మినరల్ రిఫార్మ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రపోజల్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ ప్రపోజల్ని క్యాబినెట్ అయితే అప్రూవ్ చేయడం జరిగిందండి ఈ మినరల్ రిఫార్మ్స్కి సంబంధించి. అయితే దీన్ని MMDR Act 1957 ప్రకారం అయితే తీసుకొచ్చారు. సో దీనికి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అయితే ఈయన పరిధిలో అయితే జరిగింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ మైన్స్ వచ్చేసరికి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ. నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ఇనాగ్రేట్స్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ ఫ్రమ్ చండీగఢ్ టు హిస్సార్. మీరు నా తమ్నైల్లో కూడా చూసుంటారు, ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ అని చెప్పి పెట్టాను, ఎందుకంటే ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను తమ్నైల్లో పెడతాను. సో ఇండియాలో ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ విమాన సర్వీస్ అనేది మనకి హర్యానాలో స్టార్ట్ అయిందండి. అయితే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే చండీగఢ్ నుంచి హిస్సార్ వరకు వీళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ అయితే లేదు. అయితే దీన్ని RCS ఉడాన్ అండర్ స్కీమ్లో అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఈ RCS ఉడాన్ స్కీమ్ నుంచి వీళ్ళైతే దీన్ని రిఫరల్ బేస్గా చేసుకుని వీళ్ళైతే స్టార్ట్ చేశారు. అసలు ఈ RCS అంటే ఏంటి అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, అంటే బాగా పల్లె ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేస్తూ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటారు దీన్ని, RCSని. అలాగే ఉడాన్ అంటే ఉదే దేశ్ కా నాగరిక్ అండి. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. RCS ఉడాన్కి ఫుల్ ఫామ్ డెఫినేషన్స్ తెలుసుకోండి. అండ్ అలాగే రీసెంట్గా ఇండియాలో ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ సర్వీస్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగితే హర్యానాలో స్టార్ట్ అయింది. దాన్ని ఇనాగ్రేట్ చేసిన వాళ్ళు సీఎం మనోహర్ లాల్ ఖట్టార్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్. అయితే ఈ సర్వీస్ ఏంటి అంటే, ఈ సర్వీస్లో వాళ్ళు యూజ్ చేసే ఫ్లైట్ ఏంటి అంటే టెక్నామ్ P2006T VT అనే ఎయిర్ క్రాఫ్ట్ని వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. దీనికి 2 ఇంజిన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీ 4 సీటింగ్ ప్లేన్, అంటే 4 కూర్చుని జర్నీ చేసేటువంటి ఒక చిన్న మినీ ఎయిర్ క్రాఫ్ట్. సో దీన్ని ఫస్ట్ టైం వాళ్ళైతే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. నెంబర్ 5, 24th నేషనల్ యూత్ ఫెస్టివల్ 2021 వాజ్ హెల్డ్ ఫ్రమ్ 12th Jan to 16th Jan 2021. ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం కూడా స్వామి వివేకానంద ఆయన పుట్టినరోజు సందర్భంగా మనమైతే ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాము. అయితే ఈసారి 24th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది 12th Jan నుంచి 16th Jan 2021 మధ్యలో అయితే జరిగింది. నెంబర్ 6, నేపాల్ ఫారెన్ మినిస్టర్ ప్రదీప్ కుమార్ గ్వాలి హ్యాస్ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ 14th Jan to 16th Jan 2021. నేపాల్ ఫారెన్ మినిస్టర్ రీసెంట్గా మన దేశానికి అయితే విజిట్ చేశారు. కాబట్టి నేపాల్ దేశం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు అయితే అడుగుతారండి. అసలు నేపాల్ ఫారెన్ మినిస్టర్ ప్రదీప్ కుమార్ గ్వాలి అసలు మన దేశానికి ఎందుకు వచ్చారు అంటే, హీ పార్టిసిపేటెడ్ ఇన్ 6th ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ మీటింగ్. ప్రతి సంవత్సరం కూడా ఇండియాకి నేపాల్కి మధ్యన ఒక మీటింగ్ అయితే జరుగుతుంది, దాని జాయింట్ కమిషన్ మీటింగ్ అంటారు. అయితే ఈసారి 6th ఇండియా
ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ మీటింగ్ అయితే జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే నేపాల్ ఫారెన్ మినిస్టర్ ప్రదీప్ కుమార్ గ్వాలి గారు, అండ్ అలాగే మన దేశం తరపు నుంచి అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్, వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ కూడా ముఖ్య పెద్దలుగా అయితే వీళ్ళు కూర్చున్నారు. అయితే వీళ్ళు దేని గురించి డిస్కస్ చేశారు, అసలు ఏదైతే జాయింట్ కమిషన్ మీటింగ్ ఉంటుందో దేని గురించి అంటే బైలాటరల్ ట్రేడ్ గురించి, ఇరు దేశాల మధ్య ట్రేడ్ గురించి, అండ్ అలాగే బార్డర్ డిస్ప్యూట్స్ గురించి, ఎనర్జీ గురించి, కోవిడ్-19 అసిస్టెన్స్ గురించి, వాటి గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మా ఓలీ, నేపాల్ క్యాపిటల్ వచ్చేసి ఖాట్మాండు, నేపాల్ కరెన్సీ వచ్చేసరికి నేపాలీస్ రూపీ. Number 7. India is going to set up new trade policy for 2021 to 2026 is going to be rolled out from April 1st, 2021. April 1st, 2021 ఈ తేదీన ఇండియాలో ముఖ్యమైనటువంటి ట్రేడ్ పాలసీ అనేది 2021 నుంచి 2026 సంవత్సరానికి బయటకైతే రాబోతోంది. ఈ ముఖ్యమైన ట్రేడ్ పాలసీ గురించి ఎప్పుడైతే ఏప్రిల్ 1వ తారీఖు రిలీజ్ అవుతుందో అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకేం తెలియదు కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 1, 2021లో రిలీజ్ అవుతుందని చెప్పి అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. కొత్త ఇండియా న్యూ ట్రేడ్ పాలసీ అనేది. Number 8. India's GDP has been raised to 11% in 2021 to 2022 from 9.4% as per Fitch ratings. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఫిచ్ రేటింగ్స్ ప్రకారము ఇండియాలో ఉన్నటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అంటారు, అది 2021-2022 సంవత్సరానికి 9.4% నుంచి 11% పెరిగిందండి. ఇంతకుముందు 9.4% చాలా ఇబ్బందిగా ఉండేది. సో అది ఇప్పుడు కాస్త 11%కి అయితే పెరిగింది. చాలా మంచి అభివృద్ధిని అయితే మనం చెప్పుకోవచ్చు. Number 9. IKEA wins first UN Women 2020 Asia Pacific WPS Regional Award. ఈ ఫస్ట్ UN Women 2020 Asia Pacific WPS Regional Award అనేది ఐకియాకి రావడం జరిగింది. ఐకియా అనేది స్వీడిష్ కంపెనీ అండి, స్వీడిష్ ఫర్నిచర్ కంపెనీ. మీకు ఈ కరెంట్ అఫైర్స్ విన్న తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ఐకియా అని కొట్టండి. ఐకియా అంటే ఏంటి, అసలు దాని గురించి ఏంటి అనేది మీకు వివరాలు తెలుస్తాయి. ఐకియా అనేది ఒక స్వీడిష్ ఫర్నిచర్ కంపెనీ. అయితే దానికి రీసెంట్గా ఫస్ట్ UN Women 2020 Asia Pacific WPS Regional Award అయితే వచ్చింది. అవార్డ్స్ గురించి వాటిల్లో బిట్లో ఇది ముఖ్యమైన బిట్ కింద అయితే అడుగుతారు. అయితే ఐకియా ఫుల్ ఫామ్ ఏంటి? ఐకియా అనేది ఇందాక మనం మాట్లాడుకున్నది స్వీడిష్ ఫర్నిచర్ కంపెనీ. ఐకియా ఫుల్ ఫామ్ ఇంగావర్, కంపార్డ్, ఎలంట్యాడ్, అగన్యాడ్. కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ Number 10. Yoweri Kaguta Museveni has been re-elected as Uganda president for the 6th term. ఉగాండా ప్రెసిడెంట్ కింద మళ్ళీ 6వసారి యోవేరి కగుతా ముసేవెని ఎలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ బిట్ అండి వస్తుంది. Number 11. First badminton tournament of 2021 was held in Thailand from 12th Jan to 17th Jan 2021. ఇప్పటిదాకా 2021 సంవత్సరంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు స్టార్ట్ కాలేదండి. 2021లో ఫస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పటిదాకా చాలా జరిగాయి, కానీ ఈ సంవత్సరంలో చెప్తున్నారు 2021లో ఫస్ట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్టార్ట్ అవబోతుంది. అది వచ్చేసి మనకి థాయిలాండ్లో జరగబోతుంది. దాన్ని అది 12th Jan నుంచి 17th Jan 2021 మధ్యలో జరగబోతుందండి. సో ఇది ఇంపార్టెంట్ బిట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ 19th January 2021. నేను చెప్పే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం దయచేసి వెళ్ళకండి. అండ్ అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీగా PDF ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.